అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. అసెంబ్లీలో గలాట గట్టిగానే అయిందట కదా. ఇప్పుడే మరి ఒకరికొకరు ఎదురుపడి అరుచుకునేది తతిమ టైంలో ఎవరికోల వాళ్ళదే కదా. నిన్నట్లా పువ్వు గుర్తోళ్ళు రైతుల విన్నపాలను మోసుకొని వస్తే ఇవాళ గులాబీ గుర్తు లీడర్లు ఏం చేసిరో తెలుసా? ఏం చేసిరో చెప్పు. తినే ముందు కూర ఏంటని అడిగినట్టు పా సీదా ముచ్చట్లకే పోదాం. అరే రే ఏం డైలాగ్ చెప్తున్నారు కారగుర్తు లీడర్లు. అసెంబ్లీలో రామన్న సెటర్లు అదిరిపోతున్నాయంటే బయట కూడా గులాబీ లీడర్ల నినాదాలు మారిమోగిపోతున్నాయి. మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని కంకులు పట్టుకుని అసెంబ్లీలకు పోతుంటే నడుమిట్లనే అడ్డం పడ్డరు పోలీసులు. నిన్న మొన్న ఈ రోజు ఉదయం కూడా వడగళ్ల వానబడి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పెద్ద ఎత్తున మొక్కజొన్న మామిడి ఇతర పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. మీరు పంటల బీమాని అసెంబ్లీలో ఊదరగొట్టి బడ్జెట్ స్పీచ్ లో చెప్పి ఇప్పటి వరకు పంటల బీమాను మీరు అమలు చేయలేదు. పంటల బీమా అమలు చేయరు, రైతుకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. ఇక అసెంబ్లీలో రోడ్ల మీద లడాయి నడిచింది. సరే, ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క రోడ్ కూడా నాకు శాంక్షన్ ఇవ్వలేదు, పర్వాలేదు. కానీ గతంలో మంజూరైన రోడ్లు అర్ధాంతరంగా ఆగిపోయి మోచేతులోతు గుంతలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నారు. గౌరవ మంత్రి గారు నేను దయచేసి మీ ద్వారా కోరుతా ఉన్న అధ్యక్ష, సిద్దిపేట రింగ్ రోడ్ పనులు 80% పూర్తయింది. ఆ 20% గుంతలమయమైపోయి అందులో ప్రజలు రాత్రిపూట యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు. ఆ రింగ్ రోడ్ పని పూర్తి చేయాలని కోరుతా ఉన్న అధ్యక్ష. కానీ జనగామ పోతే మట్టి రోడ్లు, పక్కకు పోతే సిద్దిపేట పోతేనేమో డబల్ రోడ్లు, ఇదేదో నాకు అర్థం కాలే. అప్పుడు కూడా నేను చాలాసార్లు లేఖలు రాసిన. సరే, అయిపోయిన దాని గురించి అవసరం లేదు. కానీ అప్పుడు సీనియర్ మినిస్టర్ కాబట్టి సిద్దిపేటలో బాగా రోడ్లు వేసుకున్నాను. జనగామలో మాత్రం చాలా రోడ్లు మట్టి రోడ్లుగా ఉన్నాయి. మేము ఉన్నప్పుడు పిఎంజిఎస్ఓ వర్క్లా నేనున్నప్పుడు దాదాపు 120 కోట్లు పిఎంజిఎస్ఓ కింద ఫౌండేషన్తో వేసి ఆ పనులు కూడా నేను పూర్తి చేయించడం జరిగింది. సబలై గలాట అయితేనే ఉన్నది. అటు మండలిలా చైర్మన్ సారు పబ్లిక్ బాధలు చెప్పిండు. దాంట్లో 4-wheel వెహికల్ ఉంటే వాడు ఎలిజిబుల్ కాదన్నారు. టాటా ఎస్ ఉందనుకోండి, కిరాయికి తెచ్చుకొని నడుపుకుంటారు, బ్యాంక్ లోన్ తెచ్చి నడుపుకుంటారు. కొంతమంది బేస్మెంట్లు కట్టుకున్నారు, వాళ్ళని మీరు అలో చేయట్లేదు. కొంతమంది వాళ్ళకి ఏమి తోయనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ గైడ్ లైన్స్ లో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా? చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఖచ్చితంగా చేయాలని ఈ రెండో విడతలోనైనా L1, L2, L3లో ఉన్న వాళ్ళని కూడా L1లోకి తీసుకొచ్చేటువంటి ఏర్పాటు ఎవరో చేయండి. నిజమే, కిరాయి కోసం నడుపుకునే టాటా ఏసీ బండ్లను కార్ల కింద చూసి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తలేరట. సభ్యులు ప్రభుత్వానికి చెప్పాల్సిన మంచి ముచ్చట్లను స్పీకర్ సారు, చైర్మన్ సారు చెప్తున్నారు. మంచిదే గాని గవర్నమెంట్ ఏం చేస్తుందో మరి. బస్సుల బలే ఎక్కుతున్నారట గారా పబ్లిక్. మరి మనోల వాడకం అట్లుంటది. ఇన్నొద్దులు నష్టాలు అని మొత్తుకున్న ఆర్టీసీ ఇప్పుడు లాభాల బాట పడుతున్నదట. ఏ బస్సు చూసినా చెట్టు కొమ్మకున్నట్టే తేనె తుట్ట లెక్క ఉండనే పట్టే మంది. ఇక లాభాలు రావా? ఇప్పుడు మళ్ళొకరికి ఫ్రీ ప్రయాణం సురువు చేసింది కూటమి సర్కారు. ఎవరికో ఆడోళ్లకు స్త్రీశక్తి పథకం ఎట్లనో ఇప్పుడు ఆంధ్రాలో దివ్యాంగుల కోసం దివ్యాంగ శక్తి పథకం తెచ్చింది కూటమి సర్కారు. ఈ పథకం కింద మనోళ్ళు ఎక్కడికంటే అక్కడికి ఫ్రీగానే ప్రయాణం చేయొచ్చును. ఇన్నొద్దులు ఆడోళ్లకే బస్సు ఫ్రీ కదా, ఇప్పుడు దివ్యాంగుల ప్రయాణం కూడా అల్కగా వేసింది. మంత్రి లోకేశం సారు నియోజకవర్గం మంగళగిరిలా సీఎం, చిన్న సీఎం దివ్యాంగులతోటి కలిసి బస్సు ప్రయాణం చేసిండ్రు. ఆడోళ్ళకి వేసిర్రు, ఇప్పుడు దివ్యాంగులకి వేసిర్రు. ఇక మిగిలింది మొగోళ్ళకే కదా సారు, వాళ్ళని తప్పు చేసిర్రు. వాళ్ళకు కూడా టికెట్ లేని ప్రయాణం చేస్తారా అంటే ఆర్టీసీకి లాభాలే లాభాలు.
రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ రాజు ఈ రాజ్యం మీదకి దండెత్తిండు. ఈ రాజు ఆ దేశం మీద పడ్డాడని సాంఘిక శాస్త్రంలో చదువుకున్నాడు తప్ప మనం చూడకపోతే అనుకునేది. ఇప్పుడు ట్రంప్ పుణ్యమని యుద్ధం చూస్తామంటవా? ఏమోనమ్మా, మన జనరేషన్ సల్లగుండా అన్ని మనకే ఎదురైతున్నాయి. కరోనా కాలం, యుద్ధ కాలం. అయినా యుద్ధం ఎక్కడో జరిగితే మనకేం భయం రా? ఎక్కడో ఉన్న లైట్ లేకపోతే పరిస్థితి ఏంది? అంతే అంటవారా? మరి అమెరికాలకు కోపం వస్తే హైదరాబాద్ లో హోటళ్లు బంద్ అయినాయి. అది యుద్ధం దెబ్బంటే. నాకైతే కళలో కూడా గ్యాస్ బండనే కనిపిస్తున్నది. ఇంకెన్ని రోజులు ఏం కథనో పో. అటు సర్కారేమో కొరత లేదు, ఏం లేదు, కావాల్సినంత సరుకు ఉంది అని అంటారు. కంపెనీల ముంగల లైన్లేమో కిలోమీటర్ల బార్ ఉన్నది. మరి నడుమ ఈ గ్యాస్ ఎవరైనా పీలుస్తుండొచ్చినా ఎట్లా? ఎందుకు వస్తుంది కరువు అని అన్ని వార్తల్ని డామినేట్ చేస్తున్నాయి ఈ గ్యాస్ వార్తలు. హోటళ్లు, హాస్టళ్లు, క్యాటరింగ్లు బంద్ పెట్టుకునే కాడికి వచ్చింది. లేదంటే కట్టెలపై పెట్టుకునే పరిస్థితి. ఓ ఇట్లా ఒక్క కథ కాదు, చెప్పుకుంటూ పోతే వార్తలన్నీ వంట గ్యాస్ చుట్టూతోనే తిరుగుతాయి. చిన్నప్పుడు పండగ వస్తున్నదంటే అల్లం ఎల్లిగడ్డ ఒలిసేందుకు 4-5 రోజులు పడుతుండేరా. వామ్మో, నేనైతే ఆ పని ఉందంటే తప్పించుకొని తిరిగేదాన్ని. అయ్యో, గా పని కూడా చేయలేవా? అమ్మో, ప్రేమతోటి పెంచుకున్న గోర్లు గా అల్లం ఎల్లిగడ్డ పొట్టు తిత్తుంటే యారా. తినేటప్పుడేమో కమ్మగా ఉండాలి గానీ పనులు మాత్రం అస్సలు ఉండద్దు. అయినా ఏ కాలంలో ఉన్నావు నువ్వు? అన్ని రెడీమేడ్ గా దొరుకుతుంటే ఇప్పుడు అల్లంగికి ఎల్లిగడ్డ వదులుతారు. అవునా? అంగట్లో దొరికే అల్లం ఎల్లిగడ్డ సంగతి ఎట్లుందో చూడు నువ్వే. ఓయమ్మా, పన్నీర్ అని లొట్టలేసుకుంటా తింటామా? అగో ఆ పన్నీర్ మీద కూడా పడ్డారట కల్తీగాళ్ళు. ఏంది నుడు ఎట్లా బతుకుడిగా? ఆప్షన్ లేదు మనకని అర్థమైంది దండగాళ్లకు. చూడుండ్రి, అది అల్లం లెక్కున్నదా? ఇంటి ముంగట పోసిన చెత్త కుప్ప లెక్కున్నది. పైన పటారం, లోన లొటారం అన్నట్టు మీదికి చూడ డబ్బాలు మంచిగా ఉంటాయి. పైన అందులో ఏం పోసి తయారు చేస్తున్నారో చూడాలి కదా. యాసిడ్లు, అడ్డమైన మాలు కలిపి జనాల పానాలతోటి పరాష్కం ఆడుతున్నారు. మూతలు లేవు, ఈగలు, దోమలు, దుమ్ము, ధూళి. చి, మన ఇంట్లో వేసుకుంటే గింత పుచ్చున్న అల్లం కూడా పక్కకు పడేస్తాం. ఇట్లా బయట తెచ్చుకున్న అల్లం పేస్ట్ లా పుచ్చులు వాడుతుండ్రో ఏం వాడుతుండ్రో ఏం తెలుస్తది? మొత్తానికి హైదరాబాద్ లో గిట్ల చిన్నపట్టి కర్మాగారం పెట్టి అన్న నడిపిస్తుంటే టాస్క్ ఫోర్స్ వాళ్ళు రైడ్ చేసిండ్రు. ఇక ఆడున్న అపరిశుభ్రత వాతావరణం చూసి అందరినీ అరెస్ట్ చేసి అల్లం ఎల్లిగడ్డంతా ప్యాక్ చేసుకుని తీసుకుపోయినరు. శుచి శుభ్రంగా తింటేనే ఆరోగ్యాలు అంతంత మాత్రం ఉంటున్నాయి. దానికి తోడు గిట్లాంటి ఫుడ్ తింటే ఇంకెట్లుంటది చెప్పుండ్రి. దుకాణాలలో కొని తెచ్చేటప్పుడు వెనక ముందు ఊరు పేర్లు చూసి తెచ్చుకోండి. ఏంద్రా సంగతి, మూకుడు పెట్టినవా? ఆ ఒక్కటే తక్కువ ఉన్నదిగా. అయ్యో, తెలుగు వారి తొలి పండుగ అప్పాలు చేయవారా? గ్యాస్ తోటి నూనె తోటి పని లేకుంటుండే వంటలేవన్నీ ఉంటే చెప్పు, చేస్తా. నీ కథ మంచిగా ఉంది. మంట లేకుండా ఏం వంట చేస్తావు? అందుకే మరి నాకు మండేది. గ్యాస్ కు ఓ దిక్కు కటకట అవుతుందని తెలిసి కూడా పిండి వంటలు చేస్తావా అని అడుగుడెందుకు? ఇక అయితే ఈ పండుగ ఉప్పుడు పాసమేనా? ఇంకా నయ్యం, ఉగాది పచ్చడికి మాత్రం ఏ ఖర్చు లేదురా. అదే ఇంత ఎక్కువ చేసుకుని తాగుదాం. సరిపోయింది. మన సంగతి సరే గాని పిండి వంటల బిజినెస్ ల పరిస్థితి ఎట్లుందో చూద్దాంపా. ఏ బిజినెస్ లకైనా గ్యారంటీ ఉండదు గాని తినేటోళ్లకు వండేటోళ్లకు ఇరామ్ ఉండదు, తిండి తందకు డోకా ఉండదు అనుకుంటాం. కానీ వాళ్ళకు కూడా తిప్పలే వచ్చే రోజులు ఇవి. వంటలకు నూనె ఎంత ముఖ్యమో మంట అంత ముఖ్యం. ఇప్పుడు అసలు మాలకే ఎసరొచ్చింది. పండుగప్పుడే స్వీట్లకు అప్పాలకు ఫుల్ గిరాకీ నడుస్తుంది. 4 పైసలు వెనకేసుకునేది ఆయే. ఇక గ్యాస్ కొరత చేయబట్టి కట్టెల పొయ్యిలు కూడా మొదలుపెట్టి కస్టమర్లను నారాజ్ చేయకుండా మేనేజ్ చేస్తున్నారు కొంతమంది దుక్నపోళ్ళు. ఈ పండుగకు స్వీట్లు, బొబ్బట్లు, కాజాలు, జిలేబీలు ఇంట్లో చేసుకునే తీరిక లేనోళ్ళు, చేరానోళ్ళు మొత్తం గిట్లాంటి దుకాణాల మీదనే ఆధారపడతారు. ఒక్కసారి స్టాక్ లేదంటే మళ్ళీ గిరాకీ దెబ్బ తింటదని వాళ్ళ ప్లాన్లు వాళ్ళు వేసుకున్నారు. ఇక జర్ర చిన్న సన్న దందలు చేసుకునేటోళ్లకు కట్టెలపై సవలతులు లేక కమర్షియల్ సిలిండర్లు అందక ఎప్పటికన్నా ఇంత దంద తక్కువే ఉండేటట్టున్నది. పండుగ నాడు కూడా పాత ముచ్చటే అన్నట్టు యుద్ధం దెబ్బ ఉగాది మీద కూడా ఎంత లేదన్నా పడ్డదనే చెప్పాలే. తెగించి 4 వంటలు చేద్దామంటే పుసుకున్న గ్యాస్ అయిపోగాల. ఎందుకులే అనుకొని ఉన్న దాంట్లో సరిపెట్టుకునే పరిస్థితి ఉన్నదనే చెప్పాలి. ఇళ్లలో కూడా ఇవ్వలా ఇలాంటి దిల్ దార్ వార్తలు మళ్ళీ దిల్దార్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.